అందరికీ నమస్కారం. ఇండియా టుడే సీ వాటర్ సర్వేకి దేశంలోనే ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే చాలా పకడ్బందీగా వాళ్ళు సర్వే చేస్తారు. ఇండియాలోని టాప్ స్టేట్స్ ఏదైతే ఉన్నాయో బిగ్ స్టేట్స్‌లో వాళ్ళు ప్రతి సంవత్సరం గూడా ఇలాంటి సర్వేలు చేస్తూ ముందుకెళ్తున్నారు. ఈ యొక్క సర్వేకి చాలా విశ్వసనీయత ఉంది. ఈ విశ్వసనీయతకు సంబంధించి వాళ్ళు ఏ సర్వే చెప్పినా గానీ మాక్సిమం ఏదైతే ఉందో నిజమయ్యాయి. దీనికి సంబంధించే ఇండియా టుడే దాంతో పాటు సీ వాటర్ సర్వే ఒక బ్రహ్మాండమైన సర్వే చేశారు. అంటే ఆగస్టు నాటికి అంటే ఓట్ చోరీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారు మాట్లాడిన తర్వాత చాలామంది మాట్లాడారు. సెంట్రల్‌కి సంబంధించి ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్‌కి ఇది ఒక మచ్చలాగా మిగిలిపోయింది. ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఇలాంటి చాలా మాటలు మాట్లాడిన పరిస్థితి. అందుకనే దీనికి సంబంధించే ప్రతి సంవత్సరం ఈ యొక్క సర్వే నిర్వహించే ఇండియా టుడే దాంతోపాటు సీ వోటర్ ఆగస్టు నాటికి ఆగస్టు ఎండింగ్ కల్లా ఇప్పటి వరకు వాళ్ళు ఒక బ్రహ్మాండమైన సర్వే చేశారు స్టేట్స్లో. ఈ సర్వేకి సంబంధించే సెంట్రల్లో ఎవరు వస్తారు, వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది కూడా వాళ్ళు చెప్పారు. దాంట్లో భాగంగానే టాప్ 10 సీఎంల్లో అంటే ఇండియాకి సంబంధించి టాప్ 10 సీఎం లిస్టును కూడా ప్రకటించింది. ఏపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏ ప్లేస్లో ఉన్నారు అని కూడా మనం దీంట్లో మనం చూడొచ్చు. ఒక్కసారి మనం టాప్ 10 సీఎం లిస్ట్లోకి ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ ఇండియా టుడే సీ వాటర్ సర్వే మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో నిర్వహించిన ఈ సర్వేలో బెస్ట్ పెర్ఫార్మింగ్ సీఎం ఇన్ బిగ్ స్టేట్స్ ఒకసారి చూసుకున్నట్టయితే వాళ్ళు ఒక బ్రహ్మాండమైన సర్వే చేశారు. తెలుగుదేశానికి సంబంధించిన చాలామంది చంద్రబాబు నాయుడు విజనరీ దానికి సంబంధించి అక్కడ మేము అన్ని పనులు చేస్తూ ముందుకెళ్తాము, పెన్షన్లు అవ్వచ్చు, దాంతోపాటు వికలాంగులకి తల్లికి వందనం, ఇలాగా పోలవరంకి సంబంధించి చాలా కంపెనీస్ కూడా ఇక్కడ తీసుకొస్తున్నాము, టాప్ పొజిషన్లో ఆయన ఉన్నారని చెప్పి కూడా అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చాలా మంది కూడా మాట్లాడుతున్న పరిస్థితి. టాప్ 10 సీఎం లిస్ట్ను ఒకసారి చూసినట్టయితే సీ వాటర్ ఇండియా టుడే ఒక బ్రహ్మాండమైన సర్వే చెప్పింది. టాప్ 10లో ఒకసారి చూస్తే టాప్ 10 పొజిషన్లో ఇక్కడ నుంచి పంజాబ్ సీఎం ఎవరైతే ఉన్నారో ఆయన భగవంత్ సింగ్ మాన్, ఆయన 29.9% ఓట్లతో ఆయన 10వ స్థానంలో ఉన్నారు. పంజాబ్ సీఎం 10వ స్థానంలో ఉన్నారు 29.9% ఓట్లతో. నెక్స్ట్ ఇక్కడ చూస్తే టాప్ 9 పొజిషన్ మనం ఒకసారి చూసుకున్నట్టయితే మమతా బెనర్జీ ఎవరైతే ఉన్నారో మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్కి సంబంధించిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 30.1% ఓట్లతో టాప్ 9 పొజిషన్లో ఉన్నారు మమతా బెనర్జీ. నెక్స్ట్ చూస్తే ఇక్కడ మోహన్ చరణ్ మాంజీ ఎవరైతే ఉన్నారో ఒడిస్సా సీఎం, అక్కడ కూడా ఒడిస్సాలో కూడా బీజేపీ అక్కడ రూల్ చేస్తుంది. ఒడిస్సా సీఎం ఎవరైతే ఉన్నారో ఆయన టాప్ 8 పొజిషన్లో ఉన్నారు. ఆయనకు వచ్చిన పర్సంటేజ్ ఓట్లు చూస్తే 34.2% ఓట్లతో ఆయన టాప్ 8 పొజిషన్లో ఉన్నారు. నెక్స్ట్ చూస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఖ్యమంత్రి విజనరీ అని చెప్పుకునే నారా చంద్రబాబు నాయుడు గారు టాప్ 7లో ఉన్నారు. నిజంగా తెలుగుదేశం వర్గాలు కావచ్చు, మిగతా వాళ్ళకు కూడా ఇది ఒక షాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన విజనరీ, మేము ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేస్తున్నాము, దీనికి సంబంధించి చాలామంది దీనికి ఓటు ప్రజల్లో మాకు చాలా వాళ్ళందరూ మమ్మల్ని నమ్ముతున్నారు అని చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ కానీ మిగతా వాళ్ళకి కూడా ఇది షాక్ లాగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ టాప్ 7లో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన 38.1% ఓట్లతో ఆయన టాప్ 7లో ఉన్న పరిస్థితి కనబడుతుంది. నెక్స్ట్ చూస్తే టాప్ 6 మనం చూసుకుంటే మధ్యప్రదేశ్కి సంబంధించి మోహన్ యాదవ్ ఎవరో ఉన్నారో ఆయన టాప్ 6 పొజిషన్లో ఉన్నారు. 39.2% ఓట్లతో ఆయన టాప్ 6 పొజిషన్లో ఉన్నారు. నెక్స్ట్ చూస్తే యోగికి సంబంధించి కూడా బీజేపీ ఎప్పుడు చెప్పుకుంటుంది, మేము యోగి ఆదిత్యనాథ్ అంటే నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఆయన ప్రైమ్ మినిస్టర్ కాబోతున్నాడు, ఆయనే మోడీ తర్వాత ప్రైమ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ అని చెప్పుకునే బీజేపీ ఏదైతే ఉందో ఇక్కడ చూసుకున్నట్టయితే టాప్ 5 పొజిషన్లో ఉన్నారు. బెస్ట్ సీఎం లిస్ట్లో ఆయన 40% 4 ఓట్లతో ఆయన టాప్ 5లో ఉన్నారు యోగి ఆదిత్యనాథ్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే భూపేంద్ర పటేల్ ఎవరైతే ఉన్నారో గుజరాత్ సీఎం, ఇక్కడ కూడా బీజేపీ గవర్నమెంట్ రూల్ చేస్తుంది. ఇక్కడ గుజరాత్ సీఎం ఎవరైతే ఉన్నారో పటేల్ 40% 7 ఓట్లతో ఆయన టాప్ 4 పొజిషన్లో ఉన్నారు పటేల్ గారు. ఇక్కడ టాప్ 3 విషయానికి వస్తే హేమంత్ సోరెన్ ఎవరైతే ఉన్నారో 41.9 ఓట్లతో ఆయన 3rd పొజిషన్లో ఉన్నాడు. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఆయన పనిచేస్తున్నారు, ఆయన టాప్ 3 పొజిషన్లో ఉన్నారు.
నెక్స్ట్ చూస్తే ఛత్తీస్గఢ్కి సంబంధించి కూడా బీజేపీ అక్కడ గవర్నమెంట్ రూల్ చేస్తున్నారు. అక్కడ ఛత్తీస్గఢ్కి సంబంధించి ఆయన విష్ణుడియో సాయ్ ఆయన ఉన్నారు. ఆయన సెకండ్ పొజిషన్లో ఉన్నారు 41.9% ఓట్లతో. టాప్ 2లో ఛత్తీస్గఢ్ ఉంది. దాంతోపాటు టాప్ 3లో జార్ఖండ్ ఉంది. టాప్ 1 ఒక్కసారి చూసుకున్నట్టయితే మరొక్కసారి హేమంత్ బిశ్వశర్మ ఎవరైతే ఉన్నారో ఆయన 44.6 ఓట్లతో అస్సాం ముఖ్యమంత్రిగా ఆయన పనిచేస్తున్నారు. ఆయన నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు, టాప్ పొజిషన్లో ఉన్నారు. ఏదైతే మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో ఇండియా టుడే అండ్ సీ ఓటర్ సర్వే నిర్వహించిన ఈ యొక్క సర్వేలో బెస్ట్ పర్ఫార్మింగ్ సీఎం లిస్ట్లో బిగ్ స్టేట్స్కి సంబంధించి టాప్ 1 పొజిషన్లో హేమంత్ బిశ్వశర్మ, అస్సాంకి సంబంధించి ఆయన టాప్ 1 పొజిషన్లో ఉన్నారు. సెకండ్ పొజిషన్లో వచ్చేసి విష్ణుడియో సాయ్ ఆయన ఛత్తీస్గఢ్ ఆయన సెకండ్ పొజిషన్లో ఉన్నారు. థర్డ్ పొజిషన్లో హేమంత్ సోరెన్ 41.9%తో థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ఫోర్త్ ప్లేస్లో భూపేంద్ర భాయ్ పటేల్ గుజరాత్ సీఎం ఆయన ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు. యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్కి సంబంధించిన సీఎం ఆయన 5th ప్లేస్లో ఉన్నారు. మోహన్ యాదవ్ 6th ప్లేస్, నారా చంద్రబాబు నాయుడు 7th ప్లేస్, మోహన్ చరణ్ మజ్హీ ఆయన ఒడిశా సీఎం ఉన్నారు, ఆయన 8th ప్లేస్, మమతా బెనర్జీ 9th ప్లేస్. దాంతోపాటు ఎవరైతే భగవంత్ సింగ్ మాన్ ఉన్నారో ఆయన 10th ప్లేస్లో ఉన్నారు. టోటల్గా ఇది మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో ఇండియా టుడే దాంతోపాటు సీ ఓటర్ నిర్వహించిన సర్వేలో హేమంత్ బిశ్వశర్మ టాప్ 1లో ఉన్నారు. నిజంగా చూస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం వర్గాలు అవ్వచ్చు, లేకపోతే మేము బాగా పరిపాలనిస్తున్నామని చెప్పుకుంటున్న దాంట్లో ఆయన 7th ప్లేస్లో ఉండటం అనేది నిజంగా ఒక రకంగా తెలుగుదేశం వర్గాలకు కానీ ఎన్డీఏ వర్గాలకు కూడా ఒక షాక్ అని చెప్పొచ్చు. టోటల్గా చూస్తే మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో నిర్వహించిన ఈ సర్వేలో ఎవరైతే ఈ టాప్ 10 మంది సీఎం లిస్టులో బీజేపీ పాలిత సీఎంలే మంచి ఈ టాప్ 10లో ఉన్నట్టు చెప్తున్నారు ఈ యొక్క ఇండియా టుడే అండ్ సీ ఓటర్ సర్వే. చూడాలి అంటే మూడ్ ఆఫ్ ద నేషన్ ఆగస్టు నాటికి, అంటే ఆగస్టు 30 నాటికి ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ఈ బిగ్ స్టేట్లో వాళ్ళు చేసిన సర్వే ఆధారంగా టాప్ 1 పొజిషన్లో హేమంత్ బిశ్వశర్మ ఉన్నారు. లాస్ట్ ప్లేస్లో భగవంత్ సింగ్ మాన్ ఎవరైతే ఉన్నారో పంజాబ్ సీఎం ఆయన లాస్ట్ ప్లేస్లో ఉన్నారు.